హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే రామ్ చరణ్ గారి నుంచి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ వచ్చింది. అసలు ఈ రోజు ఏంటో ఒక పక్క ఆస్కార్ నుంచి ఒక అప్డేట్ వస్తే ఇప్పుడేమో ఒక యాడ్కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది. క్యాంపా కోలా మీ అందరికీ తెలిసిందే, డ్రింక్ అది 2023లో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత మార్కెట్లోకి అనూహ్యంగా రెస్పాన్స్ వచ్చిందనమాట. దానికి ఒక ఇండియన్ ఫ్లేవర్తో 3 ఫ్లేవర్స్ అయితే మార్కెట్లో ప్రజెంట్ దొరుకుతున్నాయి. మా ఇంటి దగ్గర అయితే షాప్లో ఒక 3 ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి. ఒకటి లెమన్ ఫ్లేవర్, ఒకటి గ్రేప్ ఫ్లేవర్, ఇంకోటి ఆరెంజ్ ఫ్లేవర్. సో మూడింటికి మూడు ఫ్లేవర్స్ కూడా అంటే ఇండియన్ టేస్ట్కి తగ్గట్టుగా, ఇండియన్ ఫ్లేవర్స్కి తగ్గట్టుగా దాన్ని అట్లాగా డిజైన్ చేయడం జరిగింది ఆ ఫ్లేవర్ని. సో 10 రూపీస్ది ఉంది, అలాగే ఎక్కువ ప్రైస్ది కూడా ఉంది. సో మంచి క్వాలిటీతో పాటు మంచి క్వాంటిటీ కూడా ఇస్తున్నారు. సో రిలయన్స్ వాళ్ళు దీన్ని అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేశారు. రామ్ చరణ్ గారి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి ఇక్కడ నేను మీకు పిక్చర్ కూడా వేస్తాను. అసలు రామ్ చరణ్ గారి ఆ లుక్స్ చూస్తూ ఉంటే ఏమి తేజస్సు బిడ్డ అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు కెరియర్ మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు గతంలో పెప్సీ యాడ్ చేశారు. దాని తర్వాత చాలా యాడ్స్ చేశారు ఆయన. రీసెంట్గా కూడా భీమా జ్యువెలర్స్ ప్రజెంట్ అయితే ఆయన భీమా జ్యువెలర్స్ వాళ్ళతో కొలాబరేట్ అయి ఉన్నారు, దానికి బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నారు. సో ఇప్పుడు క్యాంపా కోలా ఈ ఆయన బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నారు. గత 50 ఏళ్ల నుంచి ఉంది ఈ యొక్క బ్రాండ్. సో దీన్ని క్యాంపా కోలాగా కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ మార్కెట్లోకి 2023లో తెచ్చడం జరిగింది. సో ఇప్పుడు అఫీషియల్గా రామ్ చరణ్ గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారి యాడ్ మీరు కొడితే ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది చూడండి. అసలు దాంట్లో చేసినటువంటి స్టన్స్ కానీ, ముఖ్యంగా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రామ్ చరణ్ గారు ఎలా అయితే తన కెరియర్లో ఒడిదుడుగులు ఎదుర్కొంటూ ఎదిగినటువంటి తీరుందో దాన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ యాడ్ని అతి తక్కువ సమయంలో డిజైన్ చేయడం జరిగింది. సో రామ్ చరణ్ గారు దాంట్లో స్టంట్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది ఆయనకి. దాని తర్వాత ఆయన ఎలా రికవర్ అయ్యారు, దాని తర్వాత వర్కౌట్ చేసి మళ్ళీ యాడ్లోకి మళ్ళీ షూటింగ్లోకి ఎలా పార్టిసిపేట్ చేశారంటే ఒక థీమ్గా తీసుకొని తన యాడ్ని డిజైన్ చేయడం. ఇదంతా కూడా రామ్ చరణ్ తాలూకు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు తీసుకొని రామ్ చరణ్కి ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు కూడా దీన్ని తయారు చేయడం జరిగిందని చెప్పేసి అంటారు. మాకు పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ దొరికాడు ఈ యొక్క బ్రాండ్కి. ఎందుకంటే రామ్ చరణ్ గారి కెరియర్లో ఎలా అయితే పడుతూ లేస్తూ ఈరోజు ఒక గ్లోబల్ వైడ్గా సక్సెస్ తెచ్చుకున్నారో, సో మా బ్రాండ్ ఉద్దేశం కూడా అదే. సో ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆకట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే రోజు దైనందిన జీవితంలో ఒడిదుడుగులు ఎదుర్కొంటూ పైకి ఎదుగుతారో వాళ్ళందరి కోసం ఈ క్యాంపాని మేము డెడికేట్ చేస్తున్నాము. సో దానికి పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది రామ్ చరణ్ గారు అని చెప్పేసి వాళ్ళు యాడ్ రిలీజ్ చేయడం. రామ్ చరణ్ గారి వాయిస్ మన పెద్ద లాగానే ఈ యొక్క 4 లాంగ్వేజ్ కూడా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఈ 5 లాంగ్వేజ్ కూడా రామ్ చరణ్ గారు డబ్బింగ్ చెప్పడం జరిగింది. అసలు ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. మొన్న పెద్దలో 5 లాంగ్వేజ్ చెప్పారు, ఇప్పుడు యాడ్కి 5 లాంగ్వేజ్ చెప్పారు. అసలు ఫుల్ జోష్ మీద ఉన్నారు. సో ఈ యొక్క గ్యాప్ లో పెద్ద రిలీజ్ అవడం, యాడ్ రిలీజ్ అవడం అన్నీ కూడా శుభసూచకం అని చెప్పేసి అనుకోవాలి. ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానులందరికీ కూడా. అసలు ఆ పిక్చర్ లో చూస్తున్నారు రామ్ చరణ్ గారి ఎంత ఉబ్బర్ కూల్ స్టైలిష్ గా ఉన్నారో. ఇంకా ఆఫ్ స్క్రీన్ స్టైలింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్ స్క్రీన్ స్టైలింగ్ అంటేనే మొదటి వెనపడే పేరు టాలీవుడ్ లో అది రామ్ చరణ్. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యాడ్. అసలు ఈ యాడ్ చూస్తుంటే ఫ్యాన్స్ అందరూ ఏమన్నారా, అన్న ఒక్క యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేయన్న కెరియర్ లో ఒక్కసారి చూడాలని ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక డాన్, ఒక మిషన్ ఇంపాసిబుల్ కైండ్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలు ఎలా అయితే ఉంటాయో సో ఆ కైండ్ ఆఫ్ సినిమా చేయాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఈ యాడ్ చూసిన తర్వాత మరింత ఎనర్జీ వచ్చింది అభిమానులందరికీ. సో రామ్ చరణ్ గారి అభిమానులు లేట్ చేయకండి, మీకు దగ్గర ఉన్న షాప్లో క్యాంపా కోలా ఎక్కడైతే అవైలబుల్ ఉందో డైలీ కొని తాగేసేయండి. సో ఇది ఇవాళ అప్డేట్. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.